Hi students. So stoichiometry. Stoichiometry. Stoichiometryలో మెయిన్ టాపిక్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎనీ నెంబర్ ఇంక్లూడింగ్ లాస్ట్ డిజిట్. అంటే అన్సర్టెన్ వాల్యూతో కలిపి చెప్పేదే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నమాట. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ equal to all certain digits plus one doubtful digit. అంటే ఇది యాక్చువల్గా అన్సర్టెన్ వాల్యూ మనం ఏం చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 1 చేస్తాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి మళ్ళీ. సో రూల్ 1. సో ఈ రూల్ 1 ప్రకారం అంటే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రూల్ 1లో ఏంటంటే all non-zero digits are significant. జీరో లేకుండా ఉండే ప్రతి వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు 2.59 ఉంది. 2.59 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, 2.59 అన్నప్పుడు దాన్ని 3గా తీసుకుంటాం. అదే 259గా ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3గానే తీసుకుంటాం. నెక్స్ట్ 729 దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. 68 దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2. ఫర్ ఎగ్జాంపుల్ 789 తీసుకున్నాం. 7896 దీంట్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈక్వల్ టు 4 అని చెప్తాం. అదేవిధంగా 642 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అని చెప్తాం. దీంట్లో జీరోస్ లేవు కాబట్టి మనం వాటిని ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్తో చెప్తాం. రూల్ 2 ఏం చెప్తుందంటే జీరోస్ బిట్వీన్ 2 non-zero digits are significant. Zero between 2 non-zero digits are significant. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే 2.002 తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈక్వల్ టు 4 అని చెప్పాలి. 4.03 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. మధ్యలో జీరోస్ కానీ వస్తే వాటిని కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ రూల్ 3 ఏం చెప్తుందంటే zeros to the left side of decimal point are not significant. డెసిమల్ పాయింట్కి ముందు కానీ జీరోస్ కానీ ఉంటే వాటిని మనం కన్సిడర్ చేయము. అంటే 0.214 తీసుకున్నాం.
ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 3 అనేది చెప్తాం. సో పాయింట్స్కి ముందు అంటే డెసిమల్ పాయింట్కి ముందు ఉండే జీరోస్ని మనం కన్సిడర్ చేయము. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 0.04 తీసుకున్నాం, 0.004 తీసుకున్నాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే మనం 1 అనే చెప్తాం. డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు మెయిన్ డిజిట్కి ముందు ఏ జీరోస్గా ఉంటే అవి ఎన్నున్నా సరే మనం వాటిని కన్సిడర్ చేయము. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 1. సో 0.004లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే ఈ 4ని మాత్రమే తీసుకుంటాము. సో 1 అనే చెప్తాము. ఓకేనా? అదేవిధంగా 0.03 ఉంటే నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 1 అనే చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ రూల్ 4 ఏంటంటే జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ అంటే రైట్ సైడ్లో ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ విత్ non-zero digit are considerable or significant. డెసిమల్ పాయింట్ తర్వాత ఏదైనా non-zero digit తర్వాత ఉండే నెంబర్స్ని దాని తర్వాత ఏదైనా జీరోస్ కనిస్తే వాటిని కన్సిడర్ చేస్తాము. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 23.120 వచ్చింది. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఏంటని చెప్పాలి? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈక్వల్ టు 5 అని చెప్పాలి. ఎందువల్ల అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 0 వస్తే దాన్ని కన్సిడర్ చేయాలి. అంటే డెసిమల్ పాయింట్ ఉండి non-zero డిజిట్స్ ఈ 1 కానీ 2 కానీ non-zero డిజిట్స్ అంటాం. తర్వాత 0 వచ్చింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 1.2100 ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నీ అంటే 5 అని చెప్పాలి. సో 1, 2, 3, 4, 5. అదేవిధంగా 4.500 దీంట్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 4 అని చెప్పాలి. సపోజ్ ఇప్పుడు 4.50 ఉంది. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 3. నెక్స్ట్ ఇదే విధంగా సైంటిఫిక్ నోటేషన్ సైంటిఫిక్ నోటేషన్లో ఏం చేస్తామంటే numbers can be written as exponential form as n into 10 power n. అంటే ఈ 10 power n ఫామ్లో రాసుకొని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి 0.00124 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 124 into 10 power 5 అని రాయొచ్చు. 124 into 10 power 5. ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 3. అంటే ఈ 10 పవర్లో ఉండే వాటిని మనం కన్సిడర్ చెయ్యము. ఓకేనా? దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. దీన్ని 1.24 రాసామనుకోండి,
సారీ ఇది 10 పవర్ -5 ఇది. సో 124 into 10 పవర్ -5 అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. ఇప్పుడు 1.24 into 10 పవర్ -3 రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసినా కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని వస్తాయి? 3 అనే వస్తాయి. సో పవర్స్లో ఉండే వాటిని మనం కన్సిడర్ చేయము, అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండే వాటిని మనం కన్సిడర్ చేయము అని చెప్తున్నాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా మళ్ళీ ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా సపోజ్ ఈ మోడల్లో వచ్చాయి 2.03 into 10 పవర్ 4. దీంట్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 3. అదేవిధంగా నెక్స్ట్ 2.030 into 10 పవర్ 4. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే 1, 2, 3, 4. అంటే 2ని కన్సిడర్ చేసాం, 0ని కన్సిడర్ చేసాం, 3ని కన్సిడర్ చేసాం, 0ని కన్సిడర్ చేసాం. సో ఇట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ 2.0300 into 10 పవర్ 4 రాసామనుకోండి, దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని వస్తాయి? మొత్తం కన్సిడర్ చేయండి, మొత్తం 5 వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 5. నెక్స్ట్ సో ఇప్పుడు చెప్పిన రూల్స్ అన్ని ఎన్ని కన్సిడర్ చేయాలి, ఏవి కన్సిడర్ చేయాలి, ఏవి కన్సిడర్ చేయకూడదు అని. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అడిషన్స్లో కానీ, సబ్ట్రాక్షన్లో కానీ, మల్టిప్లికేషన్లో కానీ, లేదా డిజిట్స్లో వచ్చినప్పుడు రౌండ్ ఆఫ్ చేయడంలో కానీ. సో ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి దాంట్లో. ఇవేంటంటే వీటిని రౌండింగ్ ఆఫ్ అంటాం. సో డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు 3.212 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే రౌండ్ ఫిగర్గా దీన్ని 3.2 అనే రాయొచ్చు. అప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 2 అవుతాయి. ఎందువల్ల 3.2గా రాసుకున్నాం అంటే 3.2 పక్కన 1 ఉంది, <5 ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు 23.126732 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఆల్మోస్ట్ 23.1267 దాకా రాసుకుంటాం. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని వచ్చినట్లు? అంటే మనం 7 దాకే రాసాం, 3ని రాయలేదు ఇక్కడ. ఇందువల్ల అంటే <5 కదా, <5 దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల 3, 2 అనే వాల్యూ కంప్లీట్గా రాయలేదు, 23.1267 అని రాశాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 6. నెక్స్ట్ ఇక్కడ 23.1267 తీసుకోవాలి, 23 కూడా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అంటే మనం 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా రాస్తాం. లేదు సపోజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2లో రాయండి అంటే సింపుల్గా 23 రాసేస్తాం. లేదు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5లో రాయండి అంటే 23.126 అని రాస్తాం. అంటే ఈ విధంగా హైయర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రౌండ్ ఆఫ్ చేయమంటే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రౌండ్ ఆఫ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 3.212 ఇచ్చారు, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రాయండి అంటే 3.2 రాస్తాం. అదేవిధంగా 23.126732లో దీంట్లో యాక్చువల్గా 8 నెంబర్స్ ఉన్నాయి. మొత్తం దీంట్లో 8 నెంబర్స్ ఉన్నాయి. 8 నెంబర్స్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 6లో రాయండి అంటే మనం ఈ విధంగా 23.1267లో తీసుకోవాలి. సపోజ్ ఒకవేళ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5లో రాయండి అంటే ఏం చేస్తాం, దీన్ని 23.127 రాయొచ్చు. అంటే ఇప్పుడు
ఫస్ట్ ఇక్కడ దాకా తీసుకోవాలి, అంటే 1 2 3 4 5 అని. కానీ 6 తర్వాత ఉండే నెంబర్ ఈ 7 అనేది మోర్ దాన్ 5 కాబట్టి ఇక్కడ ఉండే 6ని నెక్స్ట్ నెంబర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని వస్తాయి? 5. అంటే ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రౌండ్ ఆఫ్ చేయమంటే ఆ వాల్యూ అప్పుడు కొంచెం అటు ఇటుగా మారిపోతుంది. సో ఇక్కడ 1 to 6 కాస్త 1 to 7 అయిపోయింది విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్లో ఎలా వస్తుంది అంటే అడిషన్ ప్రాసెస్లో లేదా సబ్ట్రాక్షన్ ప్రాసెస్లో ఎలా వస్తుంది? సో ఇక్కడ తీసుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు 123.23 ప్లస్ 11.1. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు వీటిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తాయి అంటే, సో నార్మల్గా యాడ్ చేయండి. నార్మల్గా యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 123.23కి ఈ 11.1 యాడ్ చేస్తే 134.33 వస్తుంది. నార్మల్గా యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇచ్చిన ఈ స్టార్టింగ్లో 123.23లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 11.1లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో విచ్ ఈజ్ లీస్ట్ వన్? 3 ఈజ్ ది లీస్ట్ వన్. అందువల్ల మనకి ఈ వచ్చే ఆన్సర్లో కూడా మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే రావాలి. సో దట్ మీన్స్ మస్ట్ కంటైన్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓన్లీ. అందువల్ల దీన్ని ఏం చేయాలి మనం అంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకు 2 వాల్యూస్ ఇచ్చారు యాడ్ చేయమని. వాటిలో దేంట్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో అది మనం యాడ్ చేసుకోవాలి. అదే వచ్చేటట్టుగా మనం యాడ్ రాయాలి. అంటే ఒక దాంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5 వచ్చింది, ఇంకో దాంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 వచ్చింది. సో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లీస్ట్ అనేది 3 కాబట్టి ఆ 3 రావాలి. సో ఆన్సర్ ఈజ్ 134 అనే రాస్తాం మనం. సో 134 ఈజ్ కరెక్ట్ వన్. ఇలా రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా 976.4 minus 3.34.1. సో దీనిలో ఈ ప్రాసెస్లో చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 942.3. సో ఒరిజినల్గా అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 976.4లో 4 ఉన్నాయి. 34.1లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి 4 3 ఏది లీస్ట్? 3. సో మనకి నెక్స్ట్ వచ్చే ఆన్సర్లో మస్ట్ కంటైన్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓన్లీ. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? అప్పుడు అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు ది 942కి ఈక్వల్ చేసుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏం చేస్తామంటే సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. సపోజ్ 1.2 into 0.7 ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఎంత రావాలంటే ఆన్సర్ యాక్చువల్గా మనకి మల్టిప్లై చేస్తే దీంట్లో ఎంత వస్తుంది అంటే 0.84 వస్తుంది. 0.84. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్గా అయితే ఇచ్చిన క్వశ్చన్లో దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 ఉన్నాయి. 0.7లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. 2 1 ఏది లీస్ట్? 2 1
2 అనేది హైయెస్ట్, 1 అనేది లీస్ట్ నెంబర్. సో మనకి ఇక వచ్చిన దాంట్లో ఏం రావాలి, ఇట్ మస్ట్ కంటైన్ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఓన్లీ. సో ఇప్పుడు అంటే దీన్ని అప్రాక్సిమేట్ ఎలా రాయొచ్చు చెప్పండి, 0.8 గానే తీసుకోవాలి.